అందరికీ నమస్కారం అండి. నిన్న లంకెలపాలెం సర్కిల్ దగ్గర ఈ ఫార్మాస్ అన్నీ కూడా క్లోజ్ అయిన తర్వాత 11:30 ఆ టైంలో బీట్ చేస్తున్న మా కానిస్టేబుల్ భాస్కర్ అండ్ మా హోంగార్డ్ వెంకటరమణ ఇద్దరు అక్కడ బీట్ చేస్తున్న సమయంలో అక్కడ ఒక ఇన్నోవా కార్ వచ్చి ఆగడం, అందులోని కొంతమంది సింగ్స్ వాళ్ళు కొంతమంది అక్కడ ఏదో మ్యారేజ్కి అటెండ్ అయ్యి బ్యాక్ వస్తున్న తరుణంలో ఇక్కడ ఉంచకూడదు వెహికల్ అన్నందుకు మధ్యలో ఉన్న వాగ్వివాదం వల్ల సడన్గా అందులోంచి ఒక 19-20 సంవత్సరాల కుర్రోడు సడన్గా అందులోంచి కత్తి తీసి దాడి చేయడం జరిగింది. డిపార్ట్మెంట్ వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. అందులోని మా వెంకటరమణ గారికి కొంచెం తీవ్ర గాయాలైనవి. వెంటనే మాకు భాస్కర్ గారు నెక్స్ట్ ఇమీడియట్గా మా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి అతన్ని హాస్పిటల్కి తీసుకురావడం, ఈరోజు అతను మన హ్యాపీగా ప్రాణాలతో ఉండడం, ఈరోజు డాక్టర్స్ కూడా మంచి పర్యవేక్షణలో మంచి వైద్యం అందిస్తున్నారు. వెంటనే ఇమీడియట్గా ఎవరైతే వాళ్ళు ఉన్నారో నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఇప్పుడు అనకాపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇటువంటి సంఘటనలు జరిగేటప్పుడు నేను చాలా క్లియర్గా చెప్తున్నామండి, ఇటువంటి సంఘటనలు జరిగేటప్పుడు పోలీస్ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం. అట్ ద సేమ్ టైం పోలీసుల మీద దాడి జరుగుతున్న నేపథ్యాలు కూడా ఇలాంటివి పునరావృతం కాకూడదు. దానికి సంబంధించి కూడా మేము పటిష్టమైన చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే నైట్ అయ్యేసరికి కాపలా కాసే బాధ్యత వాళ్ళకు ఉంది. ఆ బాధ్యత కలిగిన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్న సమయంలోనూ కూడా ఇటువంటి దాడులు జరగడం అనేది నిజంగా దురదృష్టకరం. ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం. అలాగే పబ్లిక్ దగ్గర నుంచి కూడా సపోర్ట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 4. అమ్మ మాకు ఏమనుకోవద్దు. నేను డిపార్ట్మెంట్ వాళ్ళు మా పరిస్థితి ఏంటంటే మీకు 2 వైపులా పొదన ఉంటుంది. మా వాళ్ళకి కూడా 2 వైపులా కొంచెం ఇబ్బంది పడతారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి, డెఫినెట్గా ఉండాలి ఫ్రెండ్లీ పోలీసింగ్. అందుకే నేను లాస్ట్లో ఒక పదం ఉపయోగించాను, ప్రజల సహకారం అవసరం అన్న పదం ఉపయోగించడం గల ప్రధానమైన కారణం ఏంటంటే, పోలీసు వచ్చి ఇది తప్పు అని చెప్తే తిరిగి దాడి చేస్తే మేము కంపల్సరీ అరెస్ట్ చేస్తాం, డెఫినెట్గా అరెస్ట్ చేస్తాము. తర్వాత సీక్వెన్సెస్ ఏదో ఉంటాయో అవి జర్నీ జరుగుతాయి. కానీ అట్ ద సేమ్ టైం పోలీస్కి కూడా తన పని తను చేసుకొని ఇవ్వాలి. దానికి కూడా ప్రజలు అన్నవాళ్ళు సహకరించాలి. అదే కోరుకుంటున్నా. ఎందుకంటే రాత్రులు 11:30 టైంలో ఒక్కొక్కరు ఒక్కొక్క పొజిషన్లో ఉంటారు. కొంతమంది డ్రంకెన్ స్టేజ్లో ఉంటారు. అందుకే నేను డిపార్ట్మెంట్ మీద కూడా అందరూ కూడా డిపార్ట్మెంట్ గౌరవించండి అని చెప్తాను. డెఫినెట్గా వాళ్ళు రాత్రులు 11, 12, 1 గంట అయినా పనిచేయాలి. ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందంటే అర్ధరాత్రులు అపరాత్రులు అనేది బయటకు వచ్చి పనిచేస్తారు. అటువంటి వాళ్ళ మీద ఇటువంటి దాడి జరగటం అనేది చాలా దురదృష్టకర సంఘటన. ఇటువంటి జరగకుండా చూసుకునే బాధ్యత మా డిపార్ట్మెంట్ మేము చూసుకుంటాం. పబ్లిక్ కూడా సహకరించండి.